కాకినాడ రూరల్లో పంత నాన్నజీరు వస్తే బాగుంటుందని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా అంటే అభివృద్ధి 5 ఏళ్ళ పరిపాలనలో ఎక్కడ చూసినా ఏ సమస్య ఉన్నా పంత నాన్నజీ గారే ముందున్నారు. మన కరోనా టైం కానీ చూసినని వర్షాలు వచ్చినప్పుడు రైతు ధాన్యాలు తడిచిపోయినప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఎవరు లేరు. వర్షాల్లో తడిసి మరీ వెళ్ళారు. ప్రతి పంట గురించి ఆయన దేనికైనా కాకినాడ రూరల్లో నానాజీ గారు రావాలని కోరుకుంటున్నాం. కంపల్సరీగా చేస్తామండి. అంటే మేము చెయ్యక్కలేదండి, ఆల్రెడీ ఈ రూరల్లో ప్రజలే కోరుకుంటున్నారు. నానాజీ గారు వస్తే మాకు మంచి జరిగిద్ది, ఇంకెవరు వచ్చినా మాకు జరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ 5 సంవత్సరాలు పెట్టి చూస్తున్నారు కదండి. అదే నానాజీ గారు కావాలని ప్రజలే కోరుకుంటున్నారండి. ఇప్పుడు అందులో నేను ఒకడిని. ఆయన వస్తే అభివృద్ధి జరిగిద్ది, మా వీధికి ఏదో కనీసం లైట్లన్నీ వస్తాయి, డ్రైనేజ్ అని వద్దని ఆశపడుతున్నాను. నానాజీ గారు మేడం, ఎందుకంటే ఒకసారి ఆయనకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. మొత్తం కన్నబాబు గారు వాళ్ళని చూసాం మేడం గారు. ఒకసారి పార్టీని నమ్ముకొని ఉన్నారు పంత నానాజీ గారు. ఆయనకు ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నాను. సమస్య అంటే ఆయన ఇప్పటి నుంచే కదా మేడం, పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఏదైనా సమస్య అనేసరికి ముందుగా స్పందించి ఆయన వస్తున్నారండి. వచ్చి ఏదైనా సమస్య ఉంటే తీరుస్తున్నారు. ఇవన్నీ చూసి మేము ఒకసారి ఆయనకి అవకాశం ఇద్దామని మేము అనుకుంటున్నాం మేడం గారు.